సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించే బాధ్యత బ్రహ్మదేవుడికిచ్చారు. బ్రహ్మదేవుడు తన మనసులో నుండి అనేక మంది మహర్షులను సృష్టించారు. వీరిని మానసపుత్రులు అని పిలుస్తారు. వారిలో ఒకరు మహర్షి నారదుడు. నారదుడు చిన్నప్పటినుంచే భగవంతుడిపై చాలా భక్తి కలిగి ఉండేవాడు. అతనికి ప్రపంచపు విషయాలపై ఆసక్తి లేదు. ఎప్పుడూ భగవంతుడి నామస్మరణలోనే ఉండేవాడు. బ్రహ్మదేవుడు తన కుమారులను చూసి ఇలా అన్నాడు: మీరు ప్రపంచాన్ని పెంచాలి, వివాహం చేసుకుని సంతానం కలిగి ఈ సృష్టిని విస్తరించాలి. ఇది బ్రహ్ముడి ఆజ్ఞ. కాని నారదుడు మాత్రం ఆ ఆజ్ఞను పాటించలేదు. నారదుడు వినయంగా ఇలా చెప్పాడు: తండ్రి, నాకు ఈ ప్రపంచ జీవితం మీద ఆసక్తి లేదు. నాకు భగవంతుడి సేవ చేయడమే కావాలి. బ్రహ్మదేవుడికి ఇది నచ్చలేదు. అతను కోపంతో ఇలా అన్నాడు: నేను నీకు సృష్టి ధర్మాన్ని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినడం లేదు. నారదుడు మళ్లీ ప్రశాంతంగా ఇలా చెప్పాడు: ఈ ప్రపంచంలో అన్ని విషయాలు తాత్కాలికం. భగవంతుడి భక్తి మాత్రమే శాశ్వతం.